Hello everyone, I'm Dr. Nazim, consultant orthopedic surgeon at Medistar Hospitals, Amipet. ఇవాళ మనం ఒక వెరీ కామన్ కండిషన్ గురించి మాట్లాడబోతున్నాం. సో మీకు ఎర్లీ మార్నింగ్ లేవంగానే మొదటి అడుగు పెట్టంగానే కాలు నొప్పులు వస్తున్నాయా, మడిమ నొప్పి వస్తుందా, అయితే వీడియో మీకోసం. సో దాన్ని ప్లాంటర్ ఫెషైటిస్ అంటాం. ప్లాంటర్ ఫెషైటిస్ ఏంటిది, ఏ పాపులేషన్లో కామన్, దానికి హోమ్ రెమెడీస్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి. సో ప్లాంటర్ ఫేషియా అనేది మనకు పాదం కింద ఉండే స్ట్రక్చర్, అది ఒక థిక్ రబ్బర్ బ్యాండ్ లాగా ఒక సాఫ్ట్ కనెక్టివ్ టిష్యూ. అది మన ఫుట్ని ఆర్చ్ మెయింటైన్ చేయడానికి దాని రోల్ ఉంటుంది. సో మన ఆర్చ్ని మెయింటైన్ చేస్తుంది ప్లాంటర్ ఫేషియా. ఎప్పుడైతే ఈ ప్లాంటర్ ఫేషియాలో ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్, వాపు రావడం వల్ల మనకు పెయిన్, ఇవి సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. సో ఇవి ఎందుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఎప్పుడైతే ప్లాంటర్ ఫేషియా మీద ఎక్కువ ఒత్తిడి పడడం, లేదంటే మల్టిపుల్ మైనర్ ఇంజురీస్, అంటే చిన్న చిన్న దెబ్బలు, తెలియక చిన్న చిన్న దెబ్బలు తాకడం, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్కి కాజెస్. సో ప్లాంటర్ ఫేషియాకి ఇన్ఫ్లమేషన్కి సిమ్టమ్స్ ఏముంటాయి, మనకు ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఫస్ట్ స్టెప్ పెట్టంగానే సివియర్గా మడిమ దగ్గర నొప్పి రావడం, కొంచెం దూరం కొన్ని అడుగులు పెట్టంగానే కొంచెం మనకు పెయిన్ రిలీఫ్ అవ్వడం, మళ్ళీ ఎక్కువసేపు నడిస్తే కూడా నొప్పి ఎక్కువ అవ్వడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటుంది. సో మనకు 40 to 70 years ఏజ్ మధ్యలో, స్పెషలీ ఫీమేల్స్లో మేల్స్ కంటే కంపారిటివ్లీ ఫీమేల్స్ ఆల్మోస్ట్ 1 in 10 women ఎట్ సమ్ పాయింట్ ఇన్ దర్ లైఫ్ ఈ సిమ్టమ్ నుంచి వాళ్ళు పాస్ అయి ఉంటారు. సో ఇది ఏ పాపులేషన్లో కామన్, యంగ్ పాపులేషన్, ఓల్డ్ పాపులేషన్ రెండిట్లో ఇది కామన్. యంగ్ పాపులేషన్ వచ్చేసి ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉందో, సచ్ యాజ్ మ్యారథాన్ రన్నర్స్, మనకు బేర్ ఫుట్గా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో ఎవరైతే ఎక్కువసేపు నిలబడి ఉండడము, లేదంటే ఫీల్డ్లో ఏం చెప్పులు లేకుండా వర్క్ చేయడం, హై హీల్స్ వేసుకోవడం, టైట్ షూ వేసుకోవడము, ఎవరికైతే షుగర్ ఉందో, ఎవరైతే స్మోకింగ్ అలవాటు ఉందో, వాళ్ళలో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది యూజువల్గా మనకు ఓవర్ యూస్ సిండ్రోమ్ అంటాము. సో మన పాదంకి దాని కెపాసిటీ కంటే ఎక్కువ లోడ్ పడడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో దీన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు. సో వన్ థింగ్ ఈజ్ లోడ్ తగ్గియడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే మన ఆ టిష్యూ, ఆ ప్లాంటర్ ఫేషియాని స్ట్రెంథెన్ చేయడం. సో మీకు ఈ ప్రాబ్లం వస్తుందంటే మీరు ఫస్ట్ హోమ్ రెమెడీస్ ఏం తీసుకోవచ్చు, షార్ట్ టర్మ్ పెయిన్ రిలీఫ్కి ఏం చేయొచ్చు, లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్కి ఏం చేయొచ్చు. సో హోమ్ రెమెడీస్ వచ్చేసి మీరు జస్ట్ ప్లాంటర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇంట్లోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ హాట్ ఫర్మెంటేషన్, అంటే వేడి నీళ్ళలో కాలు పెట్టి ఒక 5 to 10 minutes ఉంచడము. మీరు కొంచెం రెస్ట్, ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే మీరు చేస్తున్నారో, ప్రొలాంగ్ స్టాండింగ్ అయినా, వాకింగ్ అయినా, రన్నింగ్ అయినా, ఇవన్నీ టైమింగ్ దీనిలో రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి హోమ్ రెమెడీస్. మీకు దీనికి షార్ట్ టర్మ్కి, లాంగ్ టర్మ్కి మీకు ఫిజియోథెరపీ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్కి కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ వస్తాయి, సచ్ యాజ్ మనకు టో ఎక్స్టెన్షన్స్, టో కర్ల్స్, టో యోగా. అండ్ మనకు లాంగ్ టర్మ్కి వచ్చేసి మనకు బాడీ వెయిట్ స్క్వాట్స్, స్ప్లిట్ స్క్వాట్స్, ఇవన్నీ మీకు లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్ అనేది ప్లాంటర్ ఫేషియాలో పెంచుతుంది. ఇవన్నీ చేశాక కూడా మీకు పెయిన్ తగ్గట్లేదంటే మీరు ఓరల్ మెడికేషన్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ దీని తర్వాత కూడా తగ్గట్లేదు అంటే మీరు ఒక ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ని గైడెన్స్లో ఈ ఎక్సర్సైజెస్ లాంగ్ డ్యూరేషన్ వరకు చేసి, సచ్ యాజ్ 12 weeks వరకు చేస్తే ఈ ప్రాబ్లం మీకు ఫ్యూచర్లో ఇంకా రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.